దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 47వ అధ్యాయం. దేవాతి దేవుడు బబులోను రాజ్యం కొరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ప్రస్తావన తెస్తూ ఆయన అంటారు, కన్నిక అయిన బబులోను అని మాట్లాడుతున్నారు. అసలు బబులోను రాజ్యం లేతే బబులోను సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఒక కన్యకగా పోల్చడం అనేది చాలా విచిత్రమైన సంగతి. ఎందుకు ఆయన అలాగూ చిత్రీకరిస్తున్నారు దాన్ని అంటే, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక కన్యక ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందో, ఆమెకుండేటువంటి స్వభావం ఎలాగున ఉంటుందో వివరించటానికి కన్యకతో పోల్చడం జరిగింది. అంటాడు ఆయన, అది దుర్మార్గత వలన, చెడుతనం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకుంటుంది. ఏంటి తన పరిస్థితి అని అంటే, అక్కడ చెప్తారు, మృదువుగా కనపడిందట, సుకుమారిగా ఉందట. దాని యొక్క నాజూకుతనం, మృదుత్వం అంటే చూడటానికి బబులోను పైకి అందమైన కన్యక ఎలాగైతే నాజుగ్గా ఉంటుందో, చూడ్డానికి స్మార్ట్ గా కనపడుతుందో, పైకి అలా కనపడుతున్నావు బబులోను నువ్వు అని అంటూ, నువ్వు నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, అంటే నీ విలువ, నీ మానాన్ని నువ్వు కోల్పోతావు, నువ్వు సిగ్గుపాలైపోతావు. రాణిగా ఉన్నావే నువ్వు ఇక రాణిగా ఉండవు అని ఆ బబులోను గురించి చెప్తున్నాడు. బబులోను ఎలాగుందట, రాజులాగా లేదట, రాణిలాగా ఉంది. అంటే పోల్చటానికి ఒక అద్భుతమైన పోలికను దైవజనుడు యెషయా ప్రవక్త పోలుస్తున్నాడు. ఎందుకు అలా పోల్చాల్సి వచ్చింది అని అంటే, మరలా చెప్తున్నాను, బబులోను యొక్క స్థితిని, ఆ బబులోను యొక్క సౌందర్యాన్ని, బబులోను యొక్క ఆ యొక్క నాజూకుతనాన్ని ఒక కన్యక ఎలా ఉంటుందో అలాగున కంపేర్ చేస్తూ, అయితే నీకుండేటువంటి ఆ చెడు స్వభావం, ఆ దుర్మార్గం ఉందే, దుర్మార్గత ఉందే, దాని వలన రాజ్యం పోగొట్టుకుంటుంది. అంటే సోకి మీద పడ్డావు, నీ బడాయి చూసుకుంటున్నావు, నీ యొక్క సౌందర్యాన్ని చూసుకుంటున్నావు, ఎప్పుడు చూసినా అద్దం ముందే ఉంటావు అన్నట్లుగా దాని గొప్పతనం గురించే మాట్లాడుకుంటూ ఉంటుంది. అందుకే ఓ బబులోను, ఇక నీ గొప్పతనం ఉండదు, నువ్వు సిగ్గుపాలవుతావు, రాణిగా ఉండవు, నువ్వు తన ప్రజల వినాశనాన్ని కళ్ళారా చూస్తావు. నువ్వు తమ మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, సోద చెప్పేవాళ్ళు, జ్ఞానుల విషయంలో నిరాశ చెందుతావు అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన వర్ణన వర్ణిస్తూ దాని యొక్క గుణాన్ని గురించి ఆలోచన చేస్తే ఇంత అసహ్యంగా ఉందా అని మనం అనుకోక తప్పదు. కొంతమంది పైకి బాగానే అందంగా కనబడతారు, వారి మాట విధానం బాగోదు. పైకి కొంతమంది అందంగా కనపడతారు, కానీ వారి యొక్క స్వభావం బాగోదు. కొంతమంది బాగానే పైకి కనబడతారు, వారి అంతరంగ స్వభావం అస్సలు బాగోదు. అంటే పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అన్నట్టు. అంటే ఈ బబులోను జీవితం పైకి అంత అందంగా ఒక కన్యకలాగా ఉండినా
లోపల మాత్రం చెడుతనంతో బహుగా నింపబడిపోయింది. మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నారా? సమాధి తెగ శుభ్రం చేసేస్తారు ప్రతి సంవత్సరం. సున్నాలు వేస్తారు, టైల్స్ వేస్తారు, మార్బుల్స్ వేస్తారు, చాలా హంగామాలు చేసి ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో కూడా అక్కడ ఫ్రేమ్ పెడతారు. ఒకటా రెండా, సమాధిని వర్ణింపడానికి వీలు కానంత అందంగా తయారు చేసేస్తారు. పైన ఇంత అందంగా ఉంది, కిందన ఎలాగుంది, లోపల ఎముకలు ఎలాగున్నాయి, ఆ మాంసం ఏమన్నా ఉందా, అసలు చనిపోయిన శవం ఎలాంటి కుళ్ళిన స్థితిలో ఉంది, కానీ పైకి ఎంత బాగుంది. సమాధులు పండగ చేస్తారండి ఈస్టర్. సిగ్గులేని క్రైస్తవులు. అసలు సమాధులకి పండగ ఏంటి మత్తి శుద్ధి లేకుండా? యేసుక్రీస్తు ప్రభువారు నేను బ్రతికున్నప్పుడే చెప్తున్నారు, ఆయన నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని. అందుకని వాళ్ళు సమాధిని చూడ్డానికి వెళ్ళారు. వాస్తవానికి యూదుల ఆచార ప్రకారంగా చనిపోయిన 3వ దినాన్న ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు రాసి పాడవకుండా చూడాల్సిన బాధ్యత వారు కలిగి ఉన్నారు. అదే విధంగా 3వ దినాన సుగంధ ద్రవ్యాలు పూయటానికై సిద్ధపరచుకొని వెళ్ళారు. తీరా వాళ్ళు ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తే ఆయన సుగంధ పరిమళతో 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచారు. సమాధి ఖాళీ ఉంది. ఇప్పుడు సమాధుల్లో వెతకొద్దు అని దేవదూత చెప్తే వీళ్ళు వెళ్ళి సమాధుల్లో వెతుకుతూ ఉంటారండి. నేను అనుకుంటున్నాను, ఒకవేళ పొరపాటున ఇంత అందంగా సమాధిని తయారు చేసిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి కొరకు సమాధి దగ్గరికి వెళ్ళి, ప్రభువా అతని ఆత్మ శాంతి చెయ్యి, ఈ ముక్కు ఆత్మ శాంతి కలిగించు అని ప్రార్థన చేసినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గనక ఇంత అందంగా చేసావా సమాధి అనే స్వరం లోపల నుంచి వినబడితే అసలు వీళ్ళు అక్కడ ఉంటారా? లేదు, ఇంత అందంగా చేసేవి గనక లోపల ఒక్కబోతుందో, నాకు కొంతసేపు వచ్చి కూర్చుందామని బయటకు వచ్చానని ఆ సమాధి మీద కూర్చుంటే అసలు సమాధుల్లో ఉంటారా? పక్క సమాధి వాళ్ళకి అయిపోతుంది, అయిపోయినట్టే. మతిలేని ప్రజలు స్వార్థానికి ధనం వస్తుందని ఆశించి లేనిపోని ప్రలోభాలకి లొంగదీసి లేనిపోని పద్ధతులను పెట్టి వాక్యాన్ని వక్రీకరించి దేవుని సేవకులు అని పిలువబడిన వారే ఇలాంటి పండుగలు ఏర్పాటు చేసేసి పూర్తిగా దేవుని వాక్యాన్ని విరుద్ధమైన రీతిలో బోధించి ఆ రోజు సమాధి దగ్గర ప్రార్థన చేస్తే 100, 500, 1000 వస్తుందని కక్కుర్తిపడి ఈ పని చేస్తున్నారు. అలా ఉంది బబులోను. మీకు అర్థమవుతుందో అనుకుంటున్నాను. బయటకు చూడటానికి బాగుండి లోపలంతా కూడా కుళ్ళుతనంతో నింపబడిపోయింది. అందుకే ఓ సున్నం కొట్టిన సమాధుల్లారా అంటారు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అంటే బయటికి చూడటానికి ఇంత బాగున్నావు కానీ లోపలేంటి ఇంత చండాలంగా ఉన్నావు, నీ గుణగణాలు ఏంటి అసలు బాగోలేదు. అందుకనే ఇక నీ పని ఎలాగుంటుందంటే, నిన్ను గౌరవించేటువంటి స్థితి ఉండదు. తిరగటరా ఇసురుకుంటావు నువ్వు. ఒక రాణిగా ఉన్నటువంటి బబులోను తిరగటరా ఇసరడం ఏంటి? అసలు రాణికి ఇట్టి పని చేయడం తగుతుందా? తగునా? అది రాణి చేయవలసిన పని కానే కాదు. అందుకే నీకు అట్టి స్థితిని నేను ఇస్తా. ఎందుకు అంటే నువ్వు నీ బడాయి చెప్పేసుకుంటున్నావు కదా, నిన్ను దిగంబరగా చేస్తాను. నేను అవమానం నీకు కలిగేటట్లు చేస్తాను. నేనే ప్రతీకారం చేస్తాను నీకు. ఏంటి దేవుడు ఇంత కోపగించుకుంటున్నాడు అని అంటే, ఉండాల్సిన స్థితిలో ఉండాల్సిన స్థానంలో ఉండకుండా అనవసరమైనటువంటి విధానాలను కల్పించుకొని
దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకుతూ ఆయన బిడ్డలను హింసించి బాధిస్తున్న ఎవరినైనా సరే దేవుడు అలాగే చేస్తాడు అని చెప్పటానికి ఇది ఒక గొప్ప నిదర్శనము. ఆయన అంటున్నాడు, ఇక నీ బతుకు వెలుగు ఉండదు, ఇంకా చీకటే. బయటికి ఇంత బాగున్నావే, నీ గుణం బాలేదే, నువ్వు అందుకే చీకటి జీవితాన్ని కలిగి ఉంటావు. నువ్వు నిన్ను గురించి ఇన్ని రోజులు బబులోను అంటే మహాబబులోను అని తెగ భయపడిపోయారే జనాలు. నిన్ను గురించి చాలా గొప్ప చెప్పారే, ఇక అలాంటి గొప్పతనం అనేది నీ గురించి చెప్పరు. నిన్ను గురించి కోపగించుకొని నీకున్న సమస్తాన్ని నేను శత్రువుకి అప్పగించేస్తున్నాను. నువ్వు చేసిన పనికిమాలిన పని ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని చాలా బాధ పెట్టావు, వారి మీద కనికరం చూపించలేదు, బరువు మోపేశావు, నువ్వు వారిని చాలా అవస్థ పాలు చేశావు అని చెబుతూ నింద మోపుతున్నాడు. ఈ రోజున ఇంట్లో ఉన్న తల్లో తండ్రో లేకపోతే అత్తమామలో ఉంటే వారు వృద్ధాప్యంలో ఉన్నారని వారి మీద నీకు జాలి దయ ఏమైనా కలుగుతుందా? వారి మీద పని భారాన్ని పెడుతున్నావా? వారిని ఇబ్బంది పెడుతున్నావా? వారిని చూడకుండా ఉంటున్నావా? ఈరోజు వృద్ధుల ఆశ్రమాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరగాలి? వాళ్ళకి తల్లుండి తండ్రుండి చక్కగా ఇన్ని రోజులు నిన్ను పెంచి పోషించి గొప్ప చేసి ఉన్నారే. నువ్వు నీ తండ్రిని నీ తల్లిని వారు నిన్ను చూసినట్లుగా నిన్ను పెంచినట్లుగా వారు వృద్ధాప్యంలో నువ్వు చూడలేకపోతే దేవుడు ఇదే చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎంతో గొప్ప అనుకుంటున్నావే, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నావే, నిన్ను వదిలేస్తాను నేను. అసలు నీ జీవితం మామూలుగా ఉండదు. తిరగట్రాయి తిప్పుకుంటావు, నువ్వు ఒంటి మీద బట్టలు లేని స్థితి నీకు తీసుకొస్తా, దిగంబరితనాన్ని తీసుకొస్తా, సిగ్గు అవమానం కలుగుతుంది నీకు అని చెప్తున్నాడు. ఎందుకట? మొదటి కారణం చెప్తున్నాడు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్న వారిని చాలా బాధ పెట్టేవని. ఈ రోజున నీ తల్లిదండ్రులను కానీ నీ అత్తమామలు కానీ సరిగా చూడకపోతే దేవుడు కోపగించుకుంటాడు. జాగ్రత్త. ముదిమి వృద్ధాప్యము అనేటువంటి సమయం వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. అలా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారినట లోయ కాకులు అంటే రాబందులు వచ్చి వాళ్ళు కళ్ళు పీక్కుంది అంటే నీ సావు దిక్కుమాలను సావు అయిపోద్ది అంటున్నాడు. తల్లిదండ్రులను సన్మానించమని చెబుతున్న దైవ వాక్యం. మరి నీవు ఏ వాక్యం విని ఇలాంటి పనికి మాలిన బుద్ధి తెచ్చుకున్నావు? కొన్ని సీరియల్లో ఎలా ఉంటుందట, అత్తగారిని ఎలాగా చంపాలి, అత్తగారిని ఎలా హింసించాలి, అత్తగారిని ఎలా బాధ పెట్టాలి అని. మరి అలాంటి పనికిమాలి విషయాలన్నీ చూస్తే అందులో ఉన్నవి నువ్వు నేర్చుకుని నువ్వెలా తయారవుతావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది నీకు? వారు వీరు నీకు తల్లిదండ్రులు కారా? వారిని వీరిని ఒకేలాగా గౌరవించరాదా? అంటే మీ అమ్మ నాన్న అంటే ఎంతో ప్రేమ, అదే అత్తమామలంటే అసలు ఇష్టం ఉండదు. ఏం దుర్మార్గం నీకు? నీ భర్త నువ్వు ఒక సమానమైనటువంటి భాగమై లేరు. మీ ఇద్దరు ఏకమై ఉంటే ఇరువురు తల్లిదండ్రులు ఒకే తల్లిదండ్రులు అంటూ వారే. వాళ్ళను వేరు వీళ్ళను వేరుగా చూడొద్దు. ఈ వృద్ధులను సరిగా చూడలేదట వీళ్ళు. మరి నువ్వు ఎలా చూస్తున్నావు? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకున్నావు నేను శాశ్వతమైన యజమానురాలుగా ఉండాలనుకున్నావు. అసలు నీకు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో గుర్తించలేదు. ఏదో పెత్తానం చేస్తున్నావు నువ్వు అంటున్నాడు దేవుడే. బోడి పెత్తానం చేస్తుందట, యజమానుతనాన్ని కలిగి ఉంటుందట. అంటే నేను తప్ప మరొకరు ఉండకూడదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళది. కొంతమంది మోనార్కుల్లాగా మాట్లాడతారు. మోనార్కుల్ లాంటి ప్రవర్తన
ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ బబులోను స్థితి అలాగుందట. దానికి చాలా గౌరవం. ఎందుకు అనంటే బబులోను సామ్రాజ్యం అంటే యావత్తు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సామ్రాజ్యం. యావత్తు ప్రపంచమంతా ఒకే రాజ్యంగా ఏర్పడిపోగలిగినంత శక్తిని, సామర్థ్యాన్ని సంపాదించుకుంది. అంత పెద్ద రాజ్యం బబులోను సామ్రాజ్యం. అందుకే ఈ అపరిమితమైన గర్వం. మరి నీకు గర్వం ఉందా? గర్వం ఎవరికైతే ఉందో నాశనం కూడా మీకే కలుగుతుంది. వారట సుఖాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటున్నారట. మొట్టమొదటిది తల్లిదండ్రులు సరిగా చూడలేదు. వారి స్వభావం ఎంత దరిద్రంగా ఉంది. రెండోది నేనే అని అనుకుంటూ యజమానురాలుగా ఉంటుంది బబులోను. మూడోది సుఖాన్ని ఎక్కువ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భయపడట్లేదు. నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఇంత సుఖాన్ని అనుభవించే వాళ్ళు అని అనుకుంటున్నారు. శరీర సంబంధమైన సుఖం అది తాత్కాలికంగా నువ్వు ఎంచక అదే శాశ్వతం అనుకుని జీవించే జీవితాలు నీకుంటే తప్పకుండా శిక్ష నీకు తప్పదు. నీకు ఏం జరుగుతుందనంటే విధవరాలి జీవితం అయిపోతుంది. బిడ్డలు లేని బతుకైపోతుంది నీకు. ఎందుకు? సుఖాన్ని ఆశపడ్డావు, సుఖాన్ని కోరుకున్నావు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకి అన్నీ ఉన్నాయి లేవు అన్నట్లుగా బ్రతకాలి. భార్య ఉన్నవాడు లేరు అన్నట్లుగాను, అంటే ఉన్నాయి కానీ లేదు అన్నట్లు బ్రతుకుతూ దైవ భయము, దైవ భక్తి కలిగిన వారే ఉండాలని ప్రభు చెప్తున్నారు. అయితే ఈ బబులోను జీవితం అలా లేదు. తన స్వార్థానికి, చెడుతనంతో నింపబడిపోయింది. చెడుతనాన్ని ఆధారం చేసుకుని బతుకుతుంది. అది ఎక్కడ చూసిన శకునాలు చూస్తుందట బబులోను. కర్ణపిశాచ తంత్రాలకు ఆధారం చేసేసుకుందట. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, నువ్వు శకునం చూస్తున్నావా? నువ్వు ప్రయాణం చేయాలంటే నీకు ఎదురెవలా రావాలా? లేదా ఇంట్లో తుమ్మితే బయటికి వెళ్ళట్లేదా? ఇలాగ అనేక శకునాలు చూస్తున్నావు నువ్వు. అంత మాత్రమే కాదు, కర్ణపిశాచ తంత్రాలని నువ్వు ఆధారం చేసుకున్నావు. అంటే పతికెళ్తావు, చూపించుకుంటూ ఉంటావు, మంచేదో చెడేదో చెప్పమని అంటావు, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు కట్టేది, కొనేది, చేసేది అన్నిటినీ ఎవరొకరు చెబితే చేస్తూ ఉంటావు. నీ జ్ఞానం అనుకుంటున్నావు, నువ్వు చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు. నీ మీదకి కీడు రాబోతుంది, నీకు నష్టం కలగబోతోంది. నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నువ్వు విస్తారమైన శకునాలను చూడడం, ఇది నీకు ప్రయోజనం అనుకుంటున్నావేమో. దాన్ని బట్టి మనుషులను బెదిరిస్తున్నావేమో. అయితే నీ ఆలోచన చాలా ఎక్కువైపోయాయి. నీకు విస్తారమైన యోచనలు నువ్వు కలిగి ఉండడాన్ని బట్టి అలిచిపోయావు. ఏంటి వారి ఆలోచనలు అంటే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నారు, జ్యోతిష్కుని చూపించుకుంటున్నారు, నక్షత్ర సూచికలు చూస్తున్నారు. మీకు అర్థం అవుతుందా? ఏదైనా కథా కార్యక్రమం అంటే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుని, ఇదిగోనే మా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మీరు డేట్ పెట్టండి అంటారు. మీ ఇంట్లో పెళ్లి ఆయన చెప్పిన నిర్ణయం. నీ బతుకు ఎలాగుంది, నీ బతుకు అలాగుందని వాళ్ళు చెప్తారు. నీ భవిష్యత్తు ఎలాగుందని చెప్తారు. చిలక పట్టుకొని తిరుగుతున్నాడు ఊరోడు ఒక అతను. నాకు జ్యోతిష్కం చెప్పు అంటున్నాడు. సంకలో పుస్తకం పెట్టుకుని వస్తున్నాడు. చిలక చెప్తాదట, ఒక కార్డు తీసిస్తే మొత్తం మ్యాటర్ చెప్తున్నాడు.
అతను బతుకే బాగోక కొంపలాంటి తిరుగుతున్నాడు, ఊరంట తిరుగుతున్నాడు, నీ బతుకు బాగుపడిపోద్దని అతని దగ్గరికి వెళ్తున్నావు. సిగ్గులేదు నీకు? ఎలా ఉందంటే ఈ సామెత, బట్టబుర్రోడు ఇదిగో మా దగ్గర ఉన్న తైలం రాసుకోండి నెత్తి నిండా జుట్టు వస్తుందని చెప్పినట్టు ఉంది. ముందు ఆడి నెత్తి మీద రాసుకుంటే ఆడికి జుట్టు వస్తే అప్పుడు ఎదుటోడికి చెప్తే బాగుంటది. ఆడేమో బట్టబుర్రగోడు, ఎదుటోడికి మాత్రం ఈ తైలం రాసుకోండి మీకు జుట్టు వచ్చేస్తుందని చెప్పాడు. ఆడి బతికే బాగోక చిలక పట్టుకుని తిరుగుతున్నాడు, రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తావు, ఎక్కడో దిక్కుమాలలో ఒక కొంపలో ఉంటాడు, ఆడి బతుకు బాగోక ఒక ఊర్లో తిష్ట వేసేసి ఉంటాడు. వాడి దగ్గర నువ్వు వెళ్ళి ఇదిగో నా బతుకేంటి, నా పరిస్థితి ఏంటి, కథా కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి చెప్పండి మీరు అని అంటే దానికి ఒక బిల్లు పెట్టి ఇలా చేస్తాడు. వాళ్ళు మాట్లాడతారు. నక్షత్ర సూచికలు అంటున్నాడు. అంటే యేసురావు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, ఇది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టారు అంటే దానికి ఒక నక్షత్రం చెప్తాడు. అంటే యేసుప్రభు అన్నమాట. వీళ్ళు ఎటకారం కాకపోతే మాసచర్య అంటే నెలలు లెక్కెడతారు, అమావాస్య లెక్కెడతాం, పౌర్ణమి లెక్కెడతారు, ఈ నెల శ్రావణం అంటారు, ఈ నెల ఆషాఢం అంటారు, అది లెక్కెడతారు. అందుకే అంటున్నాడు ఆయన మాసచర్య చెప్పేవారు. చాలా మందికి ఆషాఢంలో ఆడపిల్లనేమో పుట్టింట్లో పెట్టుకుంటారు, ఆషాఢాన్ని వెళ్ళకూడదు అంటారు. అలాగే 2-3 నెలలు అట్టే పెట్టుకుంటారు అమ్మాయిని. ఆ నెలంతా గడిచిపోయిందంటే గడిచిపోనీరు, తర్వాత 1-2 నెలలు ఉండిస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఆడి మనసు ఎలా ఉంటుంది, భార్య మీద ఉంటుంది. ఈ భార్య ఎప్పుడైతే దూరం అయిందో కొంపలకు రావడం, ఇంకో కొంపలో దూడడం మొదలెడతాడు. అంతే అయిపోయింది గందరగోళం. నేను స్వయంగా చూశాను కొన్ని చరిత్రలో. ఏంటిది పిచ్చి పని కాకపోతే అసలు ఎందుకు వచ్చింది, ఏంటి, ఎవరు పెట్టారు, ఏమి అనుకోకుండానే మీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, బతకండి అని చెప్తూ అని అంటాడు. ఇదిగో ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, నీ మీదకి వచ్చే కీడు రాకుండా వాళ్ళు ఏమన్నా నిన్ను రక్షిస్తారేమో ఆలోచించన్నాడు. వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు, వాళ్ళు ఎక్కడ రక్షిస్తారు? వాళ్ళ మీదకి కీడు వస్తే, వాళ్ళ మీదకి నష్టం వస్తే వాళ్ళే తప్పించుకోలేకపోతున్నారే, వాళ్ళ మీదకి చావు వస్తే వాళ్ళే తప్పించుకోలేకపోతారు. నీకొచ్చే కీడు నష్టం వీళ్ళు ఎలా రక్షిస్తారు? ఆ శాస్త్రం అనేది ఎలా రక్షించగలుగుతుంది అని చెబుతూ నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. మరి ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? వాక్యానికి విరుద్ధంగానే బ్రతుకుతున్నావా? లోకాన్ని ఆశించి బ్రతుకుతున్నావా? ఈ బబులోను రాజ్యాన్ని పైకి ఒకలాగా ఉంది కానీ దాని గుణగణాలన్నీ ఇంత చాండాలంగా ఉన్నాయి. తల్లిదండ్రులను పట్టించుకోలేని స్థితి, నేనే అధికారిననే స్థితి, గర్వంతో పేటరేగిపోతున్న స్థితి, దేవుణ్ణి తప్ప ఇతరమైన వాటి అన్నిటినీ ఆశ్రయిస్తున్న స్థితి, చివరికి ఎంత ఘోరంగా ఉంది అని అంటే జ్యోతిష్కుని చూపించుకుంటూ, మాసాలు లెక్క పెట్టుకుంటూ, ఇతరమైన వాటిలో మునిగిపోతే దేవుడు అన్నాడు నీ మీదకి వచ్చే కీడు అవి ఆపగలవేమో చూసుకో అన్నాడు. కనుక అవేమీ ఆపలేవు. దేవుడే నీ మీదకు రాకుండా కీడును ఆపగలిగిన వాడై ఉన్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే నీ మీదకు రావాల్సిన ప్రతి కీడును తొలగిస్తాడు. చివరికి పాపపు కీడును కూడా తొలగించాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించిన వాడే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నమ్మినప్పుడు మరణం తప్పించబడతావు, నిత్య జీవానికి వారసులు అవుతాం. పాపపు బురద తీసివేయబడుతుంది, నీతి వస్త్రాలు నీకు కప్పబడతాయి, అపవిత్రత తొలగించబడుతుంది, పరిశుద్ధత నీకు ఆపాదించబడుతుంది. అందుకని గమనించి ఇతరమైన వాటికి వెళ్ళిపోక, ఇతరమైన వాటిని వెంబడించక యేసును వెంబడిస్తే, దేవుని మీద ఆధారపడితే నీ జీవితం క్షేమముగా ఉంటుంది. అట్టి కృప భాగ్యం వాక్యం విన్న వారందరి జీవితాల్లో ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.